శివా 10 రోజుల పాటు వైభవంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ప్రస్తుతం నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి విగ్రహం చుట్టూ ఉన్న కర్రలను వాటిని తొలగిస్తున్నారు. అదేవిధంగా ఖైరతాబాద్ గణనాథుని తీసుకెళ్లడానికి భారీ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతుడి ప్రాంగణం వద్ద ఉన్నాం. ఈ నేపథ్యంలో సాయంత్రం ఖైరతాబాద్ మహాగణనాథుడికి కలశ పూజ కూడా నిర్వహించనున్నారు. రేపు అనగా సెప్టెంబర్ 17న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఈ నేపథ్యంలో మనం వెనకాల విజువల్స్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతికి ఒకవైపు కర్రలను మరోవైపు వెల్డింగ్ పనులు కొనసాగిస్తున్నారు. 10 రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి అయితే ప్రస్తుతం సిద్ధమయ్యారు. రేపు మధ్యాహ్నం గంగమ్మ ఒడికి చేరనున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుడి వద్ద కర్రలు ఇటు వెల్డింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గణపతి వద్దకు శోభాయాత్ర ట్రక్కు కూడా చేరుకుంది. ఇక బడా గణేష్ దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. 4 వైపులా కూడా పోలీసులు భారీ కేట్లను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ నేపథ్యంలో భక్తులు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాన్ని నిలిపివేయడం తెలియక తండోపతండాలుగా రావడంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. మరోవైపు ఖైరతాబాద్ అనుమతి లేకపోవడంతో భక్తులు నిరాశతోనే వెనుదిరుగుతున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ మార్గ్ మరోవైపు చూసుకున్నట్లయితే మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం అయితే కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా భారీగా క్రేన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఎన్టీఆర్ మార్గ్, పీపుల్ ప్లాజా, జలవిహార్, బేబీ వాటర్ పాండ్ వద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం 31 క్రేన్లు ప్రస్తుతం ఏర్పాటు చేశారు. క్రేన్ నెంబర్ 4 వద్ద మాత్రం ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఇక ఈ నేపథ్యంలో మరోవైపు గణేష్ విగ్రహాల నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. ఇక మరోవైపు ట్రాఫిక్ జామ్తో కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి సప్తముఖ మహాగణపతి విగ్రహం దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి విగ్రహం చుట్టూ ఉన్న కర్రలను మరోవైపు నిమజ్జనానికి తరలించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వెల్డింగ్ పనులు కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఖైరతాబాద్, లక్డీకాపుల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర అయితే వాహనాలు భారీగా బారులు తీరాయి. ఈరోజు వర్కింగ్ డే కావడంతో ట్రాఫిక్ నిరంతరాయంగా మాత్రం ప్రస్తుతం రోడ్ల మీద స్తంభించింది. దీంతో ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాలను పోలీసులు అయితే మూసివేశారు. ఇక ట్యాంక్ బండ్కు వచ్చే వాహనాలు కూడా దారి మళ్లించారు. మరోవైపు గ్రేటర్లో నిమజ్జనానికి జీహెచ్ఎంసీ భారీగా ఏర్పాట్లు చేసింది. 75 పాయింట్స్తో పాటు 5 చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక నిమజ్జన డ్యూటీలో 20,000 మందికి పైగా జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా 31 క్రేన్లు, ట్యాంక్ బండ్పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్లోని 9, పీపుల్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. ఇక అర్ధరాత్రి నుంచి కూడా ట్యాంక్ బండ్పై నిమజ్జనాలకు అనుమతినిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నగరవాసులకైతే మెట్రో అధికారులు అయితే గుడ్ న్యూస్ చెప్పారు. గణేష్ ఉత్సవాల నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి రేపు నిమజ్జనం రోజు అంటే సెప్టెంబర్ 17న అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మెట్రో సర్వీసులు నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే మెట్రో సిబ్బంది హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి అయితే సూచించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి కూడా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకొని ఉండగా ఖైరతాబాద్, లక్డీకాపుల్ మెట్రో స్టేషన్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇక ప్రయాణికులు క్రమశిక్షణ ప్రకటించాలని కూడా ఈ విధంగా కోరారు. ఇక ఈ మేరకు ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు నడుపుతున్నట్లు కూడా వెల్లడించారు. ఇక డిమాండ్కు అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో ట్రైన్లో అదనపు టికెట్లు కూడా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే మెట్రో సర్వీస్ సిబ్బంది వెల్లడించినట్లు సమాచారం.
వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటగా ఖైరతాబాద్ మహాగణపతి. ఈ సంవత్సరం 2024 ఖైరతాబాద్ గణపతి సప్తముఖ మహాగణపతి శక్తి పీఠంగా మన కొలువయ్యారున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి విగ్రహం వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి వద్ద కర్రల్ని ఇటు వెల్డింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. మరోవైపు భారీగా అయితే ఖైరతాబాద్ మహాగణపతిని తరలించేందుకు భారీ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే తరలించే ట్రక్ కూడా సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం అంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 10 రోజుల నుంచి ప్రముఖులతో పాటు మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత కేంద్ర మంత్రులు, ఇటు మంత్రులు, మరోవైపు చూస్తే ఏపీ తెలంగాణ మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు. కొన్ని లక్షల మంది రోజు రోజుకి పెరుగుతూ కొన్ని లక్షల మంది ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు మహాగణపతిని దర్శించుకున్న ఖైరతాబాద్ మహాగణనాథుని రేపు గంగమ్మ ఒడికి చేరనున్నాడు. సెప్టెంబర్ 17 మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణనాథుడు అయితే గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని తరలించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భారీ క్రేన్ కూడా సిద్ధమైంది. ఖైరతాబాద్ మహాగణనాథుల్ని తరలించేందుకు భారీ ట్రక్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఒకవైపు మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణనాథుని చుట్టూ ఉన్న వెల్డింగ్ పనులు, మరోవైపు కర్రలను కూడా తొలగిస్తున్నారు నిర్వాహకులు. రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి నిమజ్జనానికి అయితే సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి మరోవైపున భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులను దర్శనానికి నిరాకరించడంతో తెలియక వాళ్ళు ఇక్కడ తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద దర్శించుకోవడానికి భక్తులు అయితే వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ సిబ్బంది, అటు ఖైరతాబాద్ నిర్వాహకులు అయితే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. భక్తులకు అనుమతి నిరాకరించారు. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనానికి తరలించేందుకు సిద్ధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలాగే మనం ఖైరతాబాద్ మహాగణనాథుని తరలించడానికి భారీ వాహనం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం దీనికి వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు రేపు మధ్యాహ్నం సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణనాథుని సెప్టెంబర్ 17 మంగళవారం మధ్యాహ్నానికల్లా ఖైరతాబాద్ గణనాథుడు అయితే గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణనాథుని తరలించడానికైతే ఇక్కడ భారీగా ఏర్పాటు చేశారు. క్రేన్ అయితేనేమి, మరోవైపు వాహనం అయితేనేమి. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణనాథుడు వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 9 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణనాథుడికి కలశ పూజ నిర్వహించనున్నారు. అనంతరం ఖైరతాబాద్ మహాగణనాథుని క్రేన్ ద్వారా ఈ భారీ ట్రక్ మీదకి ఎక్కించనున్నారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్ చుట్టూ ఈ ఖైరతాబాద్ ట్యాంక్ బండ్కు చేరుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇటువైపు పోలీసులు అయితేనేమి, మరోవైపు భక్తులు అయితేనేమి ఇక్కడ కొంత వాతావరణం అయితే ఉద్రిక్తంగా మారింది. భక్తులు ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి నిరాకరించడం తెలియక భక్తులైతే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి అయితే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుని చేరుకుంటున్నారు. మరోవైపు భారీ ట్రక్ కూడా ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణనాథుడు అయితే గంగమ్మ ఒడికి చేరనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణనాథుడికి ప్రస్తుతం కర్రలను, ఇటువైపు వెల్డింగ్ పనులు తొలగిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి కల్లా కూడా కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ మహాగణనాథుని భారీ ట్రక్ సహాయంతో ఈ వాహనం మీదకి తరలించేందుకు సిద్ధం ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ గణనాథుని తరలించడానికి ఈ ట్రక్కుకు సంబంధించి వెల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి దాదాపు. మరోవైపు చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి పోలీసులు, నిర్వాహకులు అనుమతి నిరాకరించినా కూడా భక్తులైతే తండోపతండాలుగా ఖైరతాబాద్ విగ్రహం వద్దకు చేరుకుంటున్నారు. వాళ్ళని మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా అయితే ఇక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసి వాళ్ళ దర్శనానికి అనుమతిని కూడా నిరాకరించారు. ఇది ఇప్పటివరకున్న సమాచారం. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు నిమజ్జన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, నిమజ్జనం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, అసలు ఏ క్రేన్ ద్వారా వెళ్ళనుంది, ఏ క్రేన్ నెంబర్ దగ్గర నిమజ్జనం కానుంది, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఖైరతాబాద్ నిమజ్జన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి కదా, ఏ విధంగా జరుగుతుంది? గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా జరుగుతాయో 48 గంటల ముందు, ఈ సంవత్సరం కూడా అదేవిధంగా 48 గంటల ముందు నిన్న ఉదయం 5:30కే ప్రారంభమైంది. మనం చూస్తున్నటువంటి మీరు ఇక్కడ ఉన్న ఎస్టీసీ క్రేన్ ట్రాలీ దానిపైన నిన్న ఉదయం 5:30 నుంచే వెల్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనాయి.
ఇది యథావిధిగా నడుస్తుంది. ఈరోజు మాత్రం కర్రలు ఇప్పేది షెడ్ తీసే కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దాదాపు ఒక 50% ఆ కర్రలు ఇప్పే కార్యక్రమం పూర్తయింది. ఏ రహదారులు గుండా ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఊరికి చేరనున్నాడు, దానికి సంబంధించి పోలీసులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? ఖైరతాబాద్ ఏదైతే వినాయకుని యొక్క కూడలి ఉందో దీని నుంచి సీదా మీరా థియేటర్, పాత మీరా థియేటర్, ఇప్పుడు సెన్సేషనల్ అంటారు, దాని ముందు నుంచి రాజ్దూత్ నుంచి టర్న్ అయిన తర్వాత టెలిఫోన్ భవన్ టు సెక్రటరేట్, పాత తెలుగు తల్లి విగ్రహం ఆడికెళ్ళి టర్న్ తీసుకొని క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖైరతాబాద్కి గణనాథుడికి సహాయ సహకారాలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి సహాయక సహకారాలు అందించారు? చూడండి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే దేవుడిని దృష్టిలో పెట్టుకొని మాకు తగ్గట్టుగా, మా ఉత్సవ కమిటీ తగ్గట్టుగా సహాయ సహకారాలు అందిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మా యొక్క గణేశోత్సవ కమిటీకి సహకారాలు అందిస్తారు. ఏ సమయానికి ఖైరతాబాద్ గణనాథుడిని ట్రక్ మీదకి ఎక్కించనున్నారు? ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? చూడండి, ఈరోజు సరిగ్గా 9 గంటలకు మహారతి ఉంటుంది. దాని తర్వాత 11:30 నుంచి 12 గంటల వరకు కలశ పూజ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ కలశ పూజ కలశని కదిలించడం అంటే ఇక వినాయకుడు స్టార్ట్ అయినట్టే. 12 తర్వాత ఈ యొక్క వెల్డింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల టైం పడుతుంది. ఇక్కడ నుండి 6:30 గంటలకు క్రేన్ పైన పెట్టి వెల్డింగ్ చేసినట్టయితే అక్కడికి బ్రహ్మాండమైన ఊరేగింపుతో 1:30 వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది. అంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణనాథుడితోనే నిమజ్జనాలు మొత్తం పూర్తవుతాయన్నట్లు సమాచారం. కానీ పోలీసులు ప్రత్యేక చొరవ చూపించి మొట్టమొదటిగానే ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. దీని మీద ప్రజల నుంచి కూడా నిన్నటి నుంచి కూడా, ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు వీళ్ళకి అనుమతులు నిరాకరించారు. దీని విధంగా భక్తులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కూడా వాళ్ళు వివరించారు. దీని మీద మీ స్పందన ఏంటి? చూడండి, మేము ఆల్రెడీ పోలీసు వారు భక్తులకు 2-3 రోజుల ముందే చెప్పారు ఈరోజు దర్శనం ఉండదు. ఎందుకంటే భారీ వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, మీరు చూసినట్టయితే షెడ్ పైన రేకులు కానివ్వండి, సైడ్ల కట్టెలు కానివ్వండి తీస్తుంటే భక్తులకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్దేశించిన సమయానికే ఖైరతాబాద్ మహాగణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడా? దీనికి పోలీసుల నుంచి ఎటువంటి సహాయక సహకారాలు అందిస్తారు? చూడండి, పోలీసు వారి నుంచి మాకు 12 గంటల నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళు ఏ పని ఎప్పుడు చేయాలా, గంట తర్వాత ఏం చేయాలా, 5 నిమిషాల తర్వాత ఏం చేయాలనేది వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు 6 గంటల వరకు ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని 6:30 నుంచి స్ట్రాక్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు అనుకున్న సమయానికే గంగమ్మ ఒడికి చేరనున్నట్లు కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతం బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. దీని అనంతరం సాయంత్రం కలశ పూజ, అలాగే హారతి పట్టనున్నారు. రేపు ఉదయం అంటే మంగళవారం ఉదయం 6:30 కల్లా ట్రక్ నుంచి ఖైరతాబాద్ మహాగణనాథుడు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోనున్నాడు. అనంతరం గంగమ్మ ఒడికి చేరనున్నట్లు సమాచారం. కెమెరామెన్ శ్రీనివాస్తో దేవా, 1TV న్యూస్, హైదరాబాద్. మీరు బిజినెస్ ప్రమోషన్ కోసం చూస్తున్నారా? మీ బిజినెస్ ప్రమోషన్ ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా?